శ్రీనివాస మంగాపురం, జయకృష్ణ రషాతాడని లీడ్స్ గా అజయ్ భూపతి డైరెక్షన్ లో వచ్చిన లవ్ యాక్షన్ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ విషయానికి వస్తే, ఈ సినిమాలో మన హీరో సీను ఏదో పని మీద తిరుపతి వచ్చి అక్కడ తొలి చూపులోనే మన హీరోయిన్ మంగాని చూసి ఇష్టపడతాడు. మంగా వాళ్ళ నాన్న పెద్దిరెడ్డి ఊళ్ళో చాలా పవర్ఫుల్ వ్యక్తి. ప్రేమిస్తే కోస్తా అని తిరుగుతా ఉంటాడు. అయితే తన గురించి తెలిసి కూడా సీను పట్టించుకోకుండా మంగ వెంట పడుతూ ఉంటాడు. కానీ తను మాత్రం మనోడిని ఫ్రెండ్ లాగే చూస్తది. తన ప్రేమ గురించి చెప్తే, సారీ నాట్ ఇంటరెస్టెడ్, నాకు 10 రోజుల్లో పెళ్ళుంది, నువ్వు తప్పకుండా రావాలంటది. కానీ మనోడు తగ్గేదేలే అని తన వెంట పడుతూనే ఉంటాడు. కారణం, అసలు మనోడు తిరుపతి వచ్చిందే మంగ కోసం. మరి అసలు ఈ సీను ఎవరు? మంగ కోసం తిరుపతి ఎందుకు వచ్చాడు? వీళ్ళిద్దరికీ ఇంతకు ముందే పరిచయం ఉందా, లేకపోతే వన్ సైడ్ లవ్వా? ఇంతకీ ఈ కథలో వెంకటప్పయ్య నాయుడు పోషించిన పాత్ర ఏంటి? చివరికి సీను మంగ ప్రేమను పొందాడా? ఈ ప్రాసెస్ లో తను ఎదుర్కొన్న సవాళ్లు, చేసిన ఫైట్లు ఏంటనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా అక్కడక్కడ ఓకే అనిపించింది. బట్ ఓవరాల్ గా మాత్రం పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. అంటే కోర్ స్టోరీ బానే ఉంది. సరిగ్గా తీసుంటే ఒక మంచి ఇంటెన్స్ లవ్ స్టోరీ అయి ఉండేది. కానీ ఉప్మా స్క్రీన్ ప్లే, లేజీ డైరెక్షన్, టెరబుల్ పర్ఫార్మెన్సెస్, ముఖ్యంగా హీరోయిన్. ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలే నయం, ఇంకా బాగా చేస్తారు. ముంబై నుంచి అత్తకొచ్చారు ఈ సోయ గారిని. సినిమా ఫస్ట్ హాఫ్ ఏదో అట్టట్ట సాగుతది. పెద్దిరెడ్డి ఇంట్రడక్షన్ సీన్ ఇంకెన్నాళ్ళు ఇదే సోది అనేలా ఉంటది. మా వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తావురా, ఎంత ధైర్యం నీకు అని వాడెవడకో శీల కొట్టి పెద్ద సీన్ చేస్తాడు. సరే పాచిపోయిన సీనే అయినా ముందు ముందు తన కూతురు ప్రేమ కథలో ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడో చూద్దాం అనుకున్నా. కానీ ఇక సినిమా మొత్తంలో మనోడు పీకేది ఏం ఉండదు. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటుంటే నాకు చెప్పబడలే అని తన చెల్లిని 2 పీకటం తప్ప. సో ఈ క్యారెక్టర్ వల్ల ప్రేమ కథలో వచ్చే ప్రాబ్లమ్స్ సున్నా. ఇలా ఎందుకు పనికిరాని డేంజరస్ క్యారెక్టర్స్ సినిమాలో చాలానే ఉంటాయి. వీడి వల్ల హీరోకి ప్రమాదం ఉంది, వాడి వల్ల హీరోయిన్ కి ప్రమాదం ఉంది, వాడి వల్ల ఇద్దరికి ప్రమాదం ఉంది అని మనల్ని ఫీల్ అయ్యేలా చేసే క్యారెక్టర్ ఒక్కటి ఉండదు. సో పెద్ద సవాళ్ళేమీ లేకుండా ఫస్ట్ హాఫ్ అంతా రొట్ట లవ్ స్టోరీతో సాగిపోద్ది. హీరోయిన్ ని చూడగానే హీరో లవ్ లో పడిపోవటం, వెంట పట్టడం, ఇరిటేట్ చేయటం ఫక్త్ తెలుగు సినిమా ప్రేమ కథ. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ ఓకే అనిపించినా రెగ్యులర్ గా సినిమాలు చూసే వాళ్ళకి సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందో అర్థమైపోతుంది. ఇక ఫ్లాష్ బ్యాక్ తో మొదలయ్యే సెకండ్ హాఫ్ కంప్లీట్ గా మనం ఊహించినట్టే సాగుతుంది. హీరో బ్యాక్ స్టోరీ గానీ, ఇక్కడ పరిచయం అయ్యే క్యారెక్టర్స్ కానీ, కాన్ఫ్లిక్ట్స్ కానీ ఏవి ఇంట్రెస్టింగ్ గా అనిపించవు. పెద్దిరెడ్డి లాగే వెంకటప్పయ్య నాయుడిని కూడా మామూలుడు కదని పరిచయం చేస్తారు. కానీ ఏముండదు, డొల్ల. అంటే సినిమాలో ప్రతి క్యారెక్టర్ ని అట్టంటోడు ఇట్టంటోడు అని పైపైన రాసేరే తప్ప ఎవరికి సరైన మోటివేషన్స్ కానీ, క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ, సాటిస్ఫైయింగ్ ఆర్క్స్ కానీ ఏమి ఉండవు. జస్ట్ షాలో క్యారెక్టర్స్ అంతే. కొద్దో గొప్ప సెకండ్ హాఫ్ లో లవ్ ట్రాక్ ఐడియాగా బానే అనిపిస్తది. కానీ లీడ్ పేరు మధ్య కెమిస్ట్రీ అనేది లేకపోవటం, హీరోయిన్ కి అస్సలు యాక్టింగ్ రాకపోవటం వల్ల అది అటు కన్విన్సింగ్ గా గానీ, ఇటు సాటిస్ఫైయింగ్ గా గానీ అనిపించదు. ఇక ఫ్లాష్ బ్యాక్ ముగిశాక హీరో లక్ష్యం ఏంటో తెలిసాక కొన్ని లాజిక్స్ మిస్ అయినా ఫస్ట్ హాఫ్ అలా ఎందుకుందో క్లారిటీ వస్తుంది. బట్ దట్స్ నో ఎక్స్క్యూజ్ ఫర్ ద రొట్ట స్క్రీన్ ప్లే. అసలు కాన్ఫ్లిక్ట్ పాయింట్ రివీల్ అయ్యాక సినిమా కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. కాకపోతే రెపిటేటివ్ సీన్స్ వల్ల ఆ మొమెంటం త్వరగానే పోతుంది. ఇక క్లైమాక్స్ బేకార్ ఉంటది. హీరోయిన్ హీరో ప్రేమని ఎందుకు యాక్సెప్ట్ చేసిందో అర్థం కాదు. ఎమోషనల్ కనెక్ట్ లేకపోవటం వల్ల తను చెప్పే "నువ్వు లేకపోతే గుండె భారం అవుతోంది, దగ్గర వస్తే గుండె కొట్టుకుంటోంది" ఇలాంటి డైలాగులు ఆపే నా గుండెలోది అనేలా చేస్తాయి. ఇక ఇక్కడ ఒక ఫైట్ ఉంటది. ఏం కొరియోగ్రఫీనో ఏమో మరి, అందరూ గుంపుగా వచ్చి తన్నుకుంటున్నట్టు యాక్టింగ్ చేస్తారు. ఈ సినిమానా లేకపోతే ఏదైనా పిల్ల బచ్చా యూట్యూబ్ షార్ట్ ఫిల్మా అర్థం కాల. ఇక పర్ఫార్మెన్స్‌ల విషయానికొస్తే జయకృష్ణ డీసెంట్ అనిపించాడు. అక్కడక్కడ ఆక్వర్డ్ అనిపించినా మోస్ట్‌లీ బానే మేనేజ్ చేశాడు. లుక్స్ కూడా పర్లేదు. కష్టపడితే హీరోగా సెటిల్ అవ్వచ్చు. ఇక హీరోయిన్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. అబ్సల్యూట్‌లీ టెరబుల్ అంతే. ఒక్క ఎక్స్‌ప్రెషన్ కూడా సరిగ్గా చేత కాలేదు. తనకి డబ్బింగ్ చెప్పిన వాళ్ళు బానే చెప్పినా లిప్ సింక్ పెద్దగా ఉండదు. ఏదో మ్యావ్ 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 అంటా ఉంటది. ఇక మోహన్ బాబు గారు పవర్‌ఫుల్ గా కనిపించినా వీక్ రైటింగ్ వల్ల ఆయన క్యారెక్టర్ తేలిపోయింది. ఇక సపోర్టింగ్ ఆర్టిస్టులు చాలా మందే ఉన్నా చెప్పుకోదగ్గ, గుర్తుంచుకోదగ్గ క్యారెక్టర్లు, పర్ఫార్మెన్స్‌లు అయితే ఏమీ లేవు. ఇక టెక్నికల్ గా సినిమా పర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. కొన్ని కొన్ని విజువల్స్ చాలా బాగున్నాయి. ఇక జీవి ప్రకాష్ కుమార్ అందించిన పాటలు బాగున్నా వాటి ప్లేస్మెంట్ ఇరిటేట్ చేస్తుంది. హీరోయిన్ చూడగానే పాట, తన వెంట పడుతూ ఒక పాట, తను వెనక్కి తిరిగిందని ఒక పాట, తను నవ్విందని ఒక పాట, తను నో చెప్పిందని ఒక పాట అనిపిస్తది. ఇదంతా ఫస్ట్ హాఫ్ లోనే. మళ్ళీ సెకండ్ హాఫ్ లో సేమ్ రిపీట్ అవుద్ది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బానే ఉంది. ఎడిటింగ్ అయితే చాలానే పని చెప్పాల్సి ఉంది. రన్ టైం చాలా ఎక్కువ అయిపోయింది. ఇక యాక్షన్ సీక్వెన్సెస్ ని ఇంకా బెటర్ గా డిజైన్ చేసుకొని ఉండాల్సింది. చాలా చోట్ల ప్రతి బేసిక్ కనిపిస్తాయి. ఇక రైటర్ డైరెక్టర్ అజయ్ భూపతి విషయానికి వస్తే ఆయన పనితనం చాలా నీరసంగా అనిపించింది. ఇది అన్డౌటెడ్లీ ఆయన వీకెస్ట్ వర్క్ అని చెప్పొచ్చు. కంప్లీట్లీ లేజీ రైటింగ్ అండ్ డైరెక్షన్ తో చిరాకు పెట్టారు. ఫైనల్ గా చెప్పేదేంటంటే, పెద్దగా అంచనాలేమి పెట్టుకోకుండా కొంచెం భరించాలి అని ముందే ప్రిపేర్ అయి వెళ్తే ఒకసారి చూసి రావచ్చు. అది విషయం.